ఒక్కసారి ఇక్కడ దోశ టేస్ట్ చేస్తే ఇంకా మళ్ళీ కావాలని వస్తారు పక్కా. ఈ అడ్రస్ ఎక్కడో వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతున్న టైంలోనే మేము స్టార్ట్ అయిపోయాం. మన సిద్ధవటం ఫారెస్ట్ చెక్ పోస్ట్ రెడ్డి గారికి సలాం కొట్టి ఇక్కడ రోడ్ సైడ్ లోకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రోడ్ కి 2 sides ఫుల్ ఆఫ్ రెడ్ శాండల్వుడ్. అదే మన బాయ్ కొట్టేది గొడ్డెలతో, ఫీలింగ్ లైక్ పుష్పరాజ్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ది మోస్ట్ అడోరబుల్ సన్ రైజ్ ఎవర్ అండ్ ఇట్స్ లైక్ గోల్డెన్ అవర్ ఇన్ ద మార్నింగ్. అండ్ ఇక్కడ చాలా గోమాతలు ఉన్నాయి. లార్డ్ శివాకి వెహికల్. అన్ఎక్స్పెక్టెడ్లీ చెక్ పోస్ట్ కి ముందే ఇంకో చెక్ పోస్ట్ వచ్చింది. మానవ సేవ మాధవ సేవ. అట్లాస్ట్ మనమైతే డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ది అట్లూర్ క్రాస్ రోడ్స్, స్పాట్ ఆఫ్ కట్టెలపోయి దోశ. నాకు తెలిసి ఇక్కడ చాలా దోశ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కట్టెలపోయి దోశ అని. బట్ వీ రీచ్డ్ అవుట్ టు ట్రై హియర్. ఇక్కడ గోమాత కెమియో. ఇంకా మేమైతే రోడ్ మీదే చైర్స్ వేసుకుని కూర్చున్నాం. ఫ్రీగా ఉంటది, పల్లెటూరులో ఫ్రీ ఉంటది కాబట్టి. ఇంకా ఆంటీ దోశ వేయడం స్టార్ట్ చేయగానే స్మెల్ అయితే అదిరిపోయింది. లైవ్ రియాక్షన్ చూడండి. నిజంగా రేపు రావాల్సిందే. అంతే క్రిస్పీగా సాఫ్ట్గా అదిరిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే బొంబాయి చట్నీ హోమ్లీ ఫీలింగ్. చట్నీ అయితే ఆసం. ఎవరో కప్పులు వచ్చి ఒకటి అడిగి 5 తినేసిపోయారంట, అందుకే నవ్వుతుంది. ఇంకా ఒక దోశ సైజ్ చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉంది. ఇది నా రియాక్షన్. వామ్మో, ఒకటికే ఫుల్ అయిపోయి ఇంకా కాస్త స్పేస్ ఉంటే 2 ఇడ్లీలు లాగించా. ఈవెన్ అవి కూడా అద్దరిపోయాయి. ఇంకా ఆంటీ వాళ్ళు 2 అక్క చెల్లెలంట. కాసేపు అలా ఆంటీస్ తో చిట్ చాట్ చేసి బయట హోటల్స్ లో స్కామ్స్ ఎలా జరుగుతున్నాయో చెప్పింది. తప్పకుండా విజిట్ చేయండి.